వృశ్చిక రాశి వారికి ఈ వారంలో భవిష్యత్ ఎలా ఉందండి? ఇక్కడ 3 గ్రహాలు ఉన్నాయమ్మా. జన్మస్థ ఏలినాటి శని దోషం కూడా పట్టి పీడిస్తుంది. ప్రధానంగా ఏకాదశ చంద్రుడు, అలాగే భాగ్య శుక్రుడు, రాజ్య రాహువు. శ్రద్ధతో పనిచేస్తే విజయం ఉంది. లక్ష్యంపై దృష్టి పెట్టాలి. అడుగడుగున అడ్డుపడేటటువంటి సంఘటనలు ఉన్నాయి, అడ్డుపడేవారు ఉన్నారు. తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. ముందుగానే ప్రణాళికలు తయారు చేసి రాబోయే పరిస్థితులను ఎదుర్కోండి. మొహమాటం లేకుండా మాట్లాడాలి. మనసులోని భావాలను కుటుంబ సభ్యులకు తెలపండి. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయండి. తప్పక విజయం సిద్ధిస్తుంది. శుభవార్తలు వింటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా లక్ష్మీదేవి ధ్యానం చాలా వరకు సహకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి దైవాల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి దైవం మహాలక్ష్మి. మహాలక్ష్మి సందర్శనం వల్ల ఐశ్వర్య సిద్ధి, ఆనంద వృద్ధి రెండూ కలుగుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా జన్మస్థ శనిదోషం ఉన్నది కాబట్టి శనిప్రీతిగా నువ్వులు దానం చేయటం, లేకపోతే నువ్వుల నూనెతో శని భగవానుడి దగ్గర దీపారాధన చేయటం ఉత్తమం.